బ్యాక్ టు లైవ్ షో. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత సునీల్ చౌదరిని కొనసాగించాలని రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టీజీ వెంకటేష్ కు అవకాశం ఇచ్చారు. మరోవైపు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి సురేష్ ప్రభుకు కేంద్ర రైల్వే మంత్రికి అవకాశం ఇచ్చారు. ఇక నాలుగో అభ్యర్థి విషయంలో బలం లేకపోయినా మరి పోటీ నిర్ణయం తీసుకునే దానికి సంబంధించిన సందిగ్ధంలో ఉంది. వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకి ఆ నిర్ణయాన్ని వదిలేస్తూ ముఖ్యమంత్రి ఉంచాల వద్ద వాళ్ళే నిర్ణయం తీసుకోమని చెప్పారు. మరోవైపు కొనుగోళ్లకు తెరలిపారు, బలం లేపని ఎట్లా పెడతారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డికి ఓటేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలే సుముఖంగా లేరని ఆ పార్టీని తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఎట్లా మీరు సీట్లు ఇస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ జరిగింది నిన్న. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళతామని చెప్పి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరడం, దాని మీద చంద్రబాబు కూడా సీరియస్ గా అప్పట్లో మీరు ఏం చేశారు, ఇవాళ మద్దతు ఇవ్వమని ఎవరిని ముంచాలని మీరు రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ నాగార్జున గారు, వైసీపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్యనేత, మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. నమస్తే అండి. కృష్ణారావు గారు, రాజ్యసభకు సంబంధించి సరే ముగ్గురు అభ్యర్థిత్వం, నాలుగో సందిగ్ధానికి సంబంధించి క్లియర్ గా తెలిసింది ఏంటంటే అవకాశం లేదు. మరి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న నాయకుడిగా నిర్ణయం తీసుకుంటానని నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నగా ఆయన సమాధానం చెప్తూ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలకు వదిలేశారు. మరి వాళ్ళు హైదరాబాద్ లో భేటీ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారో కాసేపట్లో చూడాలి. ఏం జరిగింది ఒకటి రాజ్యసభ ఎన్నికలది ఏంటంటే ఇది చాలా రకమైనటువంటి ప్రలోభాలు అవి ఉంటున్న నేపథ్యంలో దీంట్లో 2-3 రకాల సవరణలు చేశారు. ఒకటి ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఏదో ఒక సభ్యుడు, ఒక ఎమ్మెల్యే అంటే ఈ మస్ట్ బి ఎలక్టర్, వీళ్ళు ఎవరైతే ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలకి ఓటు హక్కు ఉంది, వాళ్ళల్లో ఒకరు నామినేషన్ పత్రం మీద సంతకం ప్రపోజ్ చేస్తే సరిపోతుంది అనేది గతంలో ఉండేది. దాన్ని ఒక 15 ఏళ్ల క్రితమే దాన్ని తొలగించి కనీసం 10 మంది ఎమ్మెల్యేలనే పెట్టకపోతే సీరియస్ అభ్యర్థులందరూ ఉండేప్పుడు ఈ మొత్తం ఎవరు పెడితే వాళ్ళు ఇండిపెండెంట్ లో ఒక ఎమ్మెల్యేని పట్టుకున్నాం అవి చేసే కార్యక్రమాలు ఉంటాయి అని నాన్ సీరియస్ వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడం కోసం అదొకటి పెట్టారు. సో దానివల్ల కేవలం పొలిటికల్ పార్టీలు వాళ్ళ స్ట్రెంత్ ను బట్టే నామినేషన్ వేయడానికి కానీ గెలుపొందే అవకాశాలు కానీ ఉండేట్టుగా చేశారు. అది ఒకటి మంచిదే చేశారు. ఆ తర్వాత వాజ్పేయి గారు 2003లో ఇంకొకటి చేశారు, ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అని. ఇంతవరకు దేనికి లేదు, ఏ ఎన్నికలకి లేదు ఈ దేశంలో. మొత్తం మనందరం ఓటేస్తాం, అది సీక్రెసీ మెయింటైన్ చేయాలి అన్ని ఎన్నికలకి. అలాగే మిగతా ఒకే ఒక్క శాసనసభలోనో చట్టసభల్లోనో జరిగే ఓటింగ్లు ఉంటాయి చూసారా బిల్లుల మీద, అది ఓపెన్ గా జరుగుతుంది తప్ప బయట జరిగే ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ దీని ఒక్కదానికే పెట్టారు. ఈ ఓపెన్ బ్యాలెట్ పెట్టినప్పుడు ఏంటంటే మిగతా చట్టాల్లాగానే లొసుగులు వ్యవహారాల్లో ఇప్పుడు ఓపెన్ బ్యాలెట్ లో ఈ ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారు, ఎలక్షన్ ఏజెంట్. ఆ ఎలక్షన్ ఏజెంట్, ఆ పోలింగ్ ఏజెంట్ కి రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో జస్ట్ చూపించి, అంటే అతను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఓటు వేసేసిన తర్వాత, ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఓటు వేసిన తర్వాత చూపించి అందులో పడేయాలి ఆ డబ్బాలో. అది సిస్టమ్. మరి దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే దాని మీద మీరు ఆటోమేటిక్ సస్పెన్షన్, ఆటోమేటిక్ ఎక్స్పెన్షన్ అది చేయడానికి లేదు. బికాజ్ ఇది ఎన్నిక కాబట్టి అసలు విప్ ఇవ్వడానికి అవకాశం లేదు, విప్పే చెల్లదు దీనికి, బికాజ్ ఇట్స్ ఇన్ ఎలక్షన్ కాబట్టి. నెంబర్ 2 ఏమవుతుందంటే ఇలా చూసిన తర్వాత ఓహో ఫలానా ఎమ్మెల్యే మనకి వేయలేదు అని మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం అది ఉంటుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల మీద అంటే 10th షెడ్యూల్లో 2(1)A కింద తీసుకోవాలంటే మళ్ళీ స్పీకర్నే ఆశ్రయించాలి. అది వేరే ఎన్నికల సంఘానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇలా మాకు చూపించారండి, ఆయన చూస్తే ఆయన మేము ఒకళ్ళు క్యాండిడేట్ అంటే ఇంకో క్యాండిడేట్కి వేశారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే దాని మీద పెద్ద విచారణ, ఇక అది ఏళ్ల పాటు ఇక అలా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ స్పీకర్కే అధికారం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇంత పకడ్బందీగా చేసినా కూడా ఇవాళ ఏమైందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి కావాల్సింది ఏమిటి, మొత్తం సభ్యుల సంఖ్య డివైడెడ్ బై స్థానాలు, ఎన్ని రాజ్యసభ స్థానాలు 4, దానికి ఒకటి కలపాలి. ఇది ఒక ఫార్ములా ఉంది, ఒకటి కలపాలంటే 5 వేసుకోవాలి. ఇది డివైడ్ చేసిన వచ్చిన సంఖ్యకి ఇప్పుడు 175 మంది కదా వ్యాలిడ్ ఎమ్మెల్యేస్, 175 డివైడెడ్ బై 5 వచ్చిన దానికి +1 ఒకటి కలిపి ఆ కోషెంట్ అది చేసే కార్యక్రమం ఉంది. అలా చేస్తే 36.1 రావాలి ఫస్ట్ కౌంట్ లో గెలవడానికి. చేస్తే ఏమైందంటే ఇంకా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే 67 మంది ఎన్నికైనప్పుడు 36 కావాల్సి ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా దాదాపు 31 సర్ప్లస్ ఓట్స్ ఉన్నాయి.
తెలుగుదేశం బీజేపీకి ఉన్న కాంబినేషన్ లో వాళ్ళకి ఒక్క సర్ప్లస్ ఓటు కూడా లేదు. వాళ్ళకి 3 క్యాండిడేట్లకి వాళ్ళు సరిపోతారు. సరే, అయితే పెడితే గిడితే వీలు పెట్టాలి. అలాంటిదేమో ఇందులో ఉన్న డిఫెక్షన్లు చాలా మంది ఆయన నాయకత్వం నచ్చక ఇంకో రకంగా ప్రలోభాలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అక్కడ ఇమ్మడలేక ఈ కొత్త రకమైనటువంటి ప్రజాస్వామ్య ఫిరాయింపులు ప్రజాస్వామ్యం ముందుకు మామూలుగా రాజీనామా చేసి వెళ్ళడం కాకుండా పార్టీకి రాజీనామా చేస్తున్నారు, పదవులకు రాజీనామా చేయకుండా అధికార పార్టీలో చేరడం అనేది ఇక్కడ అక్కడ జరుగుతుంది కదా, తెలంగాణలోను ఆంధ్రాలోను. ఈ కొత్త పంథాలో వెళ్ళి 17 మంది చేరారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేరిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి వాళ్ళని ఆయన ఓన్ చేశాడు కదా, కండువా వేసుకుని వాళ్ళందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలుగానే ట్రీట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. బట్ ఆయనేమో శాస్త్ర ప్రకారంగా ఆయన చేయాల్సిన 2 అభ్యర్థులు, ఆ బీజేపీకి ఇవ్వాల్సిన 3వ అభ్యర్థి అది చేసేసి అది వాళ్ళు చూసుకుంటారు మిగతా వాళ్ళు అంటే, మరి అది ఆయన వాళ్ళ సమావేశాలకు హాజరవుతున్నారు, మహానాడుకి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళేమో మీరు చూసుకుంటారంటే అది నాకు సంబంధం లేదు అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి. అంటే అధికారికంగా పార్టీ పెట్టదు, తెలుగుదేశం పార్టీ బీఫా అది ఇవ్వదు. వాళ్ళు ఇండిపెండెంట్ వాడిని పట్టుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరినో ఒకళ్ళు ఉంటారు ఆర్టిస్ట్. మరి వాళ్ళు మధ్యాహ్నం 3 దాకా ఈ టెన్షన్ మనకు తప్పదు. టీవీలు వాళ్ళకి 3 దాకా పడితే పడినట్టు, లేకపోతే మామూలుగా ఏకగ్రహం అవుతుంది. ఈ వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఈ 17 మంది చేత ప్రపోజ్ చేయడం, 10 మంది కావాలి కదా మినిమం. తెలుగుదేశం వాళ్ళు చేస్తే అంటే మీరు ఎలా చేస్తారు, ఇది అనైతికం అది ఇది అని అంటారు, అధర్మం అది అంటారు కదా అని వీళ్ళ చేతి చేయించడం చూద్దాం అని. బట్ అది నిజమే తీసుకున్నారో లేదో మరి లింగారెడ్డి గారికి తెలియాలి, ఆయన పార్టీకి సంబంధించిన. ఇది మామూలుగా అయితే ఇది అభ్యర్థులు సుజనా చౌదరి గారు, లేకపోతే సురేష్ ప్రభు, లేకపోతే టీజీ వెంకటేష్, ఈ అభ్యర్థులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇది ఏదో అయిపోతే ఏకగ్రీవంగా వదిలిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకో అదనపు అభ్యర్థి రంగంలో ఉంటే మళ్ళీ వీళ్ళందరికీ ఎమ్మెల్యేలందరినీ పిలవడం, ఓటింగ్ అంతా జరిగేది హైదరాబాద్ లో జరుగుతుంది, గదాల్లో కాదు. వీళ్ళందరికీ ఎలక్ట్ చేయడం, దానికి కోడ్లు ఇవ్వడం. ఆ కోడ్ ఎవడు ప్రతి రాజ్యసభ ఎన్నికల్లో నేను చూస్తున్నాను 1984 నుంచి ప్రతి రాజ్యసభ ఎన్నికల్లోనూ మీకు ఏదో ఒకటి తేడా వస్తూ ఉంటుంది. ఎవరో ఒకరి మీద యాక్షన్, అది ఇలా వేసాడు అలా వేసాడు, పొరపాటు. మొన్న అంతెందుకు, మొన్న బీజేపీ ఎమ్మెల్యేలు 5 మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ కోడ్లో నోటా కూడా ఉంది, నోటాకు పెట్టారు. నోటాకు ఒకసారి పెట్టిన తర్వాత పైన ఏం పెట్టుకున్నా అది చెల్లదనేది వాళ్ళకి అర్థం కాక 5 బీజేపీ ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పేశారు కదా. సో ఇది దీనివల్ల ఏముందంటే అధికార పార్టీ అభ్యర్థులు కూడా ఓడిపోయి ఇప్పుడు అవకాశం కూడా ఉంటుంది, ఆ ప్రమాదం కూడా. మరి ఏం చేస్తారో 3 దాకా టైం ఉంది. ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ పడితే అదనంది వచ్చినట్టు, లేదంటే ఏకగ్రీవం. అంత కూల్. రైట్. నాగార్జున గారు, ఏంటి అంటే పార్టీ ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డికి ఓటేయడానికి సుముఖంగా లేరని పార్టీ నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది అంటున్నారు. సరే, అనేక కారణాలు చెప్తున్నారులేండి. అట్లాంటి పరిస్థితి ఉందా? తర్వాత కొనుగోలుకి తెరలేపారు అంటే వెళ్లకుండా ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఆపుతున్నారు అని కూడా అంటున్నారు. ఏం పరిస్థితి, ఎట్లా గెలిపించుకునే అవకాశం ఉంటుంది? మీకు ఏమన్నా సమాచారం అందుతుందా? సార్, ఒక విషయం సార్, రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించమని అవకాశం ఇచ్చారు. సరే, రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. రాజ్యసభ ఎన్నికల ముందే అది ఒక ప్రత్యేక ప్లాన్ ప్రకారం, ఇప్పుడు తెలంగాణలోనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఆయన ఏమేమి మాట్లాడాడో, ఎలా గగ్గోలు పెట్టాడో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంటే చాలా తక్కువ ప్రతిపక్షం ఉంది, దానికన్నా కూడా తక్కువగా ఉన్నారు తెలుగుదేశంలో. ఇక్కడ ప్రెడామినెంట్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆయన ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏం చేశారు, ప్రజలకు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, దాని మీద నిరంతరము ఒక శ్రామికుడిలాగా మా నాయకుడు పనిచేస్తా ఉన్నాడు. మరి ఏ ఉద్దేశంతో ప్రజల యొక్క విశ్వాసం సన్నగిలుతా ఉన్న ఆలోచనతో ఏదో రకంగా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలకు స్టార్ట్ చేశాడు. సరే, కొంతమంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఇదివరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, గెలిచారు, వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నిన్నెవరు జలీల్ ఖాన్ గారు అనుకుంటా ఆ మాట మీరు చెప్పింది. ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి ఓటేయటానికి ఇష్టం లేదా? పార్టీ ప్రెసిడెంట్ టచ్ లో ఉన్నారు, రోజు గగ్గోలు పెడుతున్నారు, ఎప్పుడో చేద్దామా అని అట్లా కూడా అన్నారు. అంటే అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదులేండి. తర్వాత ఆయన సరి చేసుకోవడం కూడా చేత కాదు. అతని గురించి అంత ప్రత్యేకంగా తీసుకోవాల్సి, మా పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు 17 మంది శాసనసభ్యులు మా పార్టీ నుంచి వెళ్ళారు. పాపం వెళ్ళినా వాళ్ళకి సంతోషం కూడా లేదు, వాళ్ళ అగౌరవమే.
మరి మొన్న మహానాడికి వెళ్ళారు, కొంతమందిని రాని లేదు, కొంతమంది బూతులు తిట్టించారు, లోకల్ గా తిట్టిస్తా ఉన్నారు. అదే జరుగుతుంది. ఉన్నారు కదా స్టేజ్ మీద చాలా మంది కనిపించారు. సరే, కొంతమంది వెళ్లకుండా కూడా ఉన్నారు, వెళ్ళటానికి కూడా భయపడ్డారు, కొంతమంది నియోజకవర్గాలను తిరగలేకపోతా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్ల కూడా తిరగలేకపోతా ఉన్నారు. మా పార్టీ క్యాడర్ అంతా ఓటేసాము, నీకు ఎక్కడ అధికారం ఉందని చెప్పి తిడతారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమందిని గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంది? ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మీకు అవకాశం ముగ్గురికి కూడా బొటాబొటి. నాకు కృష్ణారావు గారు చెప్పారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఇంకోళ్ళు పెట్టుకోవచ్చు చేతన అయితే, అలాంటి ఆలోచనలు అక్కడ ఉంటాయి. మా నాయకుడికి ఆలోచన లేదు. మాకు గెలిచే అవకాశం ఉంది ఒకటి, ఖచ్చితంగా ఒకటిని పెట్టాలనుకున్నాం. మీరు 17 మందిని తీసుకొని పోయారు, వాళ్ళని మహానాడు నుంచి తీసుకొని వచ్చారు, హైదరాబాద్ విజయవాడలో పెట్టారు, విజయవాడ మీటింగ్కి రమ్మన్నారు, వాళ్ళు సెల్ ఫోన్లు దాక్కున్నారు, వాళ్ళని తీసుకొని లోనకి తీసుకెళ్లారు, ఒక నిమిషం మాట్లాడి లోనకి వెళ్ళారు, మళ్ళీ వెళ్ళిపోమన్నారు, మళ్ళీ సెల్ ఫోన్లు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారో ప్రజలకు కూడా తెలుసు. అది వేరే విషయం, దానికి కూడా వాళ్ళు సిద్ధహస్తులై ఉన్నారు. మరలా ఈ రోజు ప్లాన్ వేస్తా ఉన్నారు. మేము దాయాల్సిన పని మాకు తక్కువ ఉండో, మాకు భయం ఉండో, మాకు లేకపోతే మమ్మల్ని ఇంకా కొంటాడనే భయం, అలాగే ఎక్కువ ఉండినా ఏమున్నా విజయసాయి రెడ్డి గారి విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు కాదు, హరిహరాజులు కూడా అడ్డుకోవడం లేదు, అవకాశమే లేదు. డబ్బులు ఇచ్చి కోట్లు 30-40 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఖచ్చితంగా ఏమండి జరుగుతుంది. అది ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఎన్ని కొనుగోలు చేసినా, నువ్వు ఏ కుతంత్రాలు చేసినా విజయసాయి రెడ్డి గారి యొక్క గెలుపుని మాత్రం ఆపలేని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా ఉన్నారా, ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తా ఉన్నారా, ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తారా, అది కూడా తెలుసుకోవాలి. ప్రజలు చూస్తా ఉన్నారు. విజ్ఞులు ప్రజాస్వామ్యం గురించి పెద్ద చర్చ వచ్చింది. సరే, బలం లేనప్పుడు మరి ఆయన అనుభవజ్ఞుడిగా నిర్ణయం తీసుకుంటా అన్నప్పుడు వదిలేసి ఉంటే బాగుండేదా? అంటే నిర్ణయాన్ని వదిలేశారు, మొత్తానికి వద్దు అని చెప్పుంటే బాగుండేదా? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం పెద్దదేనండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేప్పుడు ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, ఆ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే 17 మంది శాసనసభ్యులు ఆ పక్క నుంచి పక్కకు రావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని తెలంగాణతో పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయం వేరు, అందరికీ కూడా తెలుసు. అది ప్రాంతీయంగా వచ్చినటువంటి సెంటిమెంటు, దాంట్లో ఎవరు కూడా ప్రస్తుతానికి ఆపే పరిస్థితి లేదు. అది ఏదో ఆ వ్యక్తి కాదు, పార్టీ కాదు, ఆ ప్రాంతీయంగా వచ్చినటువంటి సమస్య అది. కానీ ఇక్కడ వాళ్ళంతా వచ్చింది ఎందుకు వచ్చినారు? అక్కడ నియంతృత్వం ఉంది, ఆత్మగౌరవం లేదు, కనీసము పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎంత ముఖ్యమైన విషయం వచ్చిన వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎంత ముఖ్యమైన విషయం మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వచ్చినారు. ఇప్పుడు మహానాడు విషయం చెప్పినారు. మహానాడులో అందరిని కూడా, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నాను, అందరూ కూడా ఇటీవల పార్టీలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ స్టేజ్ పై ఉన్నారు. మామూలు కార్యకర్త కూడా పోతా ఉంటే మహానాడుకు, మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే పోనీయడం లేదంటే ఇది ఇటువంటి ప్రచారం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించినంత వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, 17 మంది శాసనసభ్యులు మీరంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని ఏదో ఈ యొక్క ఫిరాయింపులు లేకపోతే వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో చేయడం లేదు, దేశంలో ఎక్కడ జరిగినట్లు, తెలుగుదేశంలో జరిగినట్టు ఎక్కడి నుంచి మొదలైన ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఫిరాయింపులు మొదలైన కాదు. ఇప్పుడు 17 మంది అభ్యర్థిని పెట్టుకుంటే అప్పుడు తెలియదు ఆ ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వీళ్ళందరికీ కూడా. ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే అభ్యర్థిని నిలపాలా అనేటువంటి విషయంలో మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, సరే కృష్ణారావు గారు చెప్పినారు, వాళ్ళు తెలుగుదేశం కదా, కండువా కప్పలేదా, చేర్చుకోలేదా, మరి చంద్రబాబు నాయుడుకి నిర్ణయించకుండా వాళ్ళ మీద పెట్టారని. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే నిర్ణయించేది ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు, పార్టీకి చెప్పొచ్చు, కానీ ఒక నిర్ణయం తీసుకోండి అని స్వేచ్ఛ ఇచ్చారా? తప్పకుండా ఇవ్వడం జరిగింది. ఇంకోటి కూడా అభ్యర్థిని పెట్టుకుంటే గెలిపించుకునే బాధ్యత కూడా వేళదేనా? ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ ఏమితా ఉంది,
విజయసాయి రెడ్డి యొక్క నేపథ్యం అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డికి అభ్యర్థిగా నిర్ణయించడం అనేది తప్పండి. మీరు మాట్లాడేది విజయసాయిరెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారేంటండి? మీరు ఎన్నికల్లో ఏం మాట్లాడతారు? మీరు చంద్రబాబు 16 కేసుల్లో మామూలుగా స్టే తీసుకొచ్చారు, అదే మాట్లాడండి. మీరు అన్ని దెయ్యాలు వేదాల మీరు మాట్లాడేది అడ్డు కాదు. ఎందుకు చెప్పటం ఈ రావాలి, కోర్టు నుంచి రావాలి కదా. విజయసాయి రెడ్డి గారి అయినా జగన్మోహన్ రెడ్డి కదా కోర్టు తేవాలి కదా. అది మీరు జడ్జి చేస్తారు. మీరెవరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు. మీరు తప్పు మాట్లాడుతూ మాట్లాడారు. మీరు రచ్చబండగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు రంగారెడ్డి గారు, మీరు న్యాయంగా మాట్లాడండి. అందరూ విజ్ఞులు చూస్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీలో నువ్వు న్యాయం గురించి ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే తెలుగుదేశం కరెక్ట్ గా మాట్లాడినట్టు తప్పు మాట్లాడుతూ తప్పు మాట్లాడితే తర్వాత మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతారు. లింగారెడ్డి గారు క్వశ్చన్ చెప్పండి. ఒకటి విజయసాయి రెడ్డి కాకుండా వేరే అభ్యర్థి అయితే మీరు విజయసాయి రెడ్డి కాకుండా వేరే అభ్యర్థి అయితే ఈ పోటీ వ్యవహారం అంటే ఇప్పుడు అభ్యర్థిని బట్టి కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మరి విజయసాయి రెడ్డి వల్లనే చాలా మంది బయటకు వచ్చారు. అతని అభ్యర్థిగా పెట్టి ఖచ్చితంగా అతని వల్లనే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడం జరిగింది. మరి ఈ రోజు అతనికి ఓటు వేయమంటా ఉంటే మాది రాజకీయ పార్టీ కదా, దాని ఒకవేళ అవసరం అయితే మరి పరిస్థితి అనుకూలంగా ఉంటే మేము ఉపయోగించుకోకూడదా? తప్పది. మీరు ఉపయోగించుకోరా? మా దగ్గర నుంచి మా అభ్యర్థికి సరిపోకుండా వేరే ఎమ్మెల్యేలు ఎవరిని వస్తే మీరు ఉపయోగించుకోరా? అయితే అది ఇప్పటికి కూడా నిర్ణయం కాలేదు. మరి ఇంకా చర్చల దశలో ఉంది. అది ఆ పోటీ పెట్టినా కూడా తప్పులేదనేటువంటి నిర్ణయం వస్తుందిగా చూద్దాం. గిడుగురు రుద్రరాజు గారు మనతో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. రుద్రరాజు గారు, రాజ్యసభ అభ్యర్థిత్వాల గురించి నిన్న 3 అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 4వ అభ్యర్థి నిర్ణయం వైసీపీ నుంచి పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలకు వదిలేస్తారు. అది కొద్దిసేపట్లో తేలుతుంది. దాని మీద మీ కామెంట్. అంటే బేసికల్ గా ఎవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు అంతవరకు కంటెస్ట్ చేయడం అనేటువంటిది మంచిది. అది ఉన్నటువంటి పరిస్థితిలో గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలను మనం చూసుకున్నప్పుడు శాసన మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మన వైఎస్ఆర్ పార్టీకి వీళ్ళిద్దరికి కొన్ని చోట్ల స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలు వదిలేయడం జరిగింది. తూర్పుగోదావరి లాంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి యునానిమస్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల వీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్స్ ట్రేడింగ్ ఇష్యూస్ ఇవన్నీ లేకుండా ఫెయిర్ గా ఎవరికున్నటువంటి సభ్యత్వాలు ఎవరికున్నటువంటి దాన్ని చేసుకుంటేనే ప్రజాస్వామ్యంలో అది కొంత మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా డిఫెక్టెడ్ ఎమ్మెల్యేసే, ఓ పార్టీ నుంచి గెలిచి ఓ పార్టీ నుంచి వెళ్ళారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోబోయేది కూడా వాళ్ళు సమావేశం అవుతున్నారు. నిర్ణయం తీసుకోవడం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఎవరో ఒకరు ఇన్వెస్టిగేట్ చేస్తే గానీ, ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో ఒకరు చేస్తే గానీ అదే అలా చెప్పుండొచ్చు. బట్ బేసికల్ గా అయితే ఇట్స్ నాట్ ఫెయిర్. ఉన్నటువంటి పరిస్థితులు అనవసరంగా ఇప్పుడు ఉన్నటువంటి తలనొప్పిలే సరిపోయినటువంటి పరిస్థితులు 2 పార్టీలు కూడా మళ్ళీ ఇంకొకటి ఎక్కడా జరగట్లేదు. అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా. ఏ కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంగ్త్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులు ఎంతమంది పెట్టారో అంతమంది పెట్టింది. రాజస్థాన్ లాంటి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థులను పెట్టుకున్నారు. సో మన స్టేట్ లో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. మనం చేసుకోవాల్సింది పొలిటికల్ గా ఇష్యూస్ వాటిలో దృష్టి సారించడం మంచిది. దానికి అంతేగాని పొలిటికల్ గా ఇటువంటివన్నీ కూడా అంత పెద్ద మంచిది కాదేమో అని అనిపిస్తుంది. కంటిన్యూ చేద్దాం. లైవ్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సురేష్ ప్రభువుకు ప్రాతినిధ్యం కోసం అవకాశం ఇచ్చాక రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయనే ఆశాభావంతో ఉంది. ఎంతవరకు సాధ్యం అవుతుందనే అంశమే చర్చిద్దాం. కృష్ణరాజు గారు, ఎవరికి ఇవ్వాలి బీజేపీ నుంచి అనేది వాళ్ళ ఇష్టమైనా కూడా వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ వాళ్ళు ఇక్కడ మోహన్ జల్లగా వాళ్ళు పక్క తప్పుకున్నారు. సురేష్ ప్రభుకి ఇచ్చారని ఇప్పుడు సిపిఐ లేకపోతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఎవరికి ఇచ్చినా సురేష్ ప్రభుకి ఇవ్వడం వల్ల కొత్తగా ప్రయోజనాలు వనగూరే పరిస్థితి అన్న ఉందా? ఇక్కడ విషయం సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంబంధాలు పునరుద్ధరించుకోవడంలో భాగంగా, కొనసాగించుకోవడంలో భాగంగా అడిగారు, మేము మళ్ళీ మాకు కావాలండి అని. ఈయన మరి మాట్లాడింది ఏదైనా మనకేం లైవ్ టెలికాస్ట్ ఏం ఇవ్వలేదు కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన కథనాలు ఏంటంటే, సరే ఇస్తాం సార్, మరి మా సంగతి కూడా చూడండి, మేము ఇస్తున్నాం తప్ప నిర్మలా సీతారామన్కి ఇచ్చారు, టీటీడీలో సభ్యత్వం ఇచ్చారు, ఇక్కడ బీజేపీకి ఒక ఆయనకి ఇచ్చారు కదా, భాను ఆయన కుమార్ రెడ్డి ఎవరు ఇచ్చినప్పుడు మరి మా సంగతి ఏంటి, మా గవర్నర్ ఏమైంది, నరసింహల్ది, ఇంకోటి ఆయన వెడిగాడని అనుకోవాలి. ఇది పేపర్లో వచ్చిన ప్రకారం అలా అడిగారా మరి ఇంకేం అడిగారో తెలియదు.
బట్ ఒకటి నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా వచ్చి ఇక్కడ నామినేషన్ ఇచ్చినప్పుడు 2 ఏళ్ల క్రితం నిర్మల జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మిగిలిన 2 ఏళ్ల దానికి ఆవిడ చేశారు. అప్పుడు చేసినప్పుడు వాణిజ్య శాఖ మంత్రి అంటే చాలా ఉంటుంది, మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పనికి వస్తుంది తెలంగాణ కన్నా. బికాజ్ ఈ టొబాకో వ్యవహారాలు, ఈ ఎంపెడాలని, అవని ఇవని, ఈ రొయ్యలు, చేపలు, ఈ కామర్స్ వ్యవహారం అక్కడ ఎక్కువ, ఈ వ్యాపార వాణిజ్య వ్యవహారం చేస్తే మరి ఈ పత్రికల్లో వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఆవిడ పెద్దగా పట్టించుకోలేదని, వీళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదని, అదనే ఏదో ఉందని. అక్కడ వెంకయ్యనాయుడు గారేమో వేరే కన్నడ సంఘాలు వాళ్ళు చేసిన దాని వల్ల ఆయన రాజస్థాన్ వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రావాలని నేను ఇప్పుడు అనుకోలే. ఆయన ఈజ్ క్లియర్లీ టోల్డ్ నేను బీజేపీకి ఉన్న ఓట్లతోనే గెలవాలనే చూస్తాను తప్ప రాజ్యసభగా వేరే సో ఆయన వెళ్ళిపోవడంతో ఏమైంది, ఆయన వెళ్ళిపోవడంతో నిర్మలా సీతారామన్ అక్కడ కర్ణాటక ఇంకోళ్ళు పంపాల్సి వచ్చింది. నిర్మలా సీతారామన్ కి ఈ అభ్యంతరం ఏదో వ్యక్తం చేసినట్టున్నారు. సరే అయితే దానికి సురేష్ ప్రభు గారు అన్నారు. సురేష్ ప్రభు యాక్చువల్లీ మహారాష్ట్రలో ఖాళీలు ఉన్నాయి, ఆయన అక్కడ వాడు. ఇక అది పార్టీ అన్నింటిలో నాన్-లోకల్ పెట్టినట్టు ఉన్నట్టుంది చూస్తుంటే. ఎవరు ఏ పార్టీ, ఇప్పుడు ఎంజే అక్బర్ ఆయన రాష్ట్రం, ఆయన తీసుకొచ్చి మధ్యప్రదేశ్, సురేష్ ప్రభు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆయన ఆంధ్రప్రదేశ్, నిర్మలా సీతారామన్ ఆయనేమో తమిళనాడు పుట్టింది, తెలుగింటి కోడలు, ఆయన తీసుకొచ్చి కన్నడం, వెంకయ్యనాయుడు గారిని అక్కడ. ఇవి ఇలా రకరకాలుగా వాళ్ళు పార్టీ పేరు నేషనల్ పార్టీ, రాజ్యసభ అనేది పెద్దల సభ, మొత్తం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ ఈ మాటల్లో ఏం జరిగిందంటే ఇక సురేష్ ప్రభు అంటే వెంటనే మన అందరికి కథనాలు, ఏపీకి ఎలాగో రైల్వే జోన్ రావాలి, రైల్వే జోన్ వచ్చేస్తుంది, అమరావతికి అమ్మ బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోతుంది, అది ఇదని ఇవన్నీ ఏం వెళ్తాయి. ఆయన పద్ధతిగానే చేస్తాడు. ఆయన ఏదో ఇప్పుడు రైల్వే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటూ ఏదో పద్ధతిగా నడిపిస్తున్నాడు. ఏంటి వాళ్ళు మనందరం అడుగుతాం, రేపు ఇప్పుడు 10ంటికి నామినేషన్ అయ్యేప్పుడు అడుగుతారు, ఏమంటే మీరు రాష్ట్రానికి ఏం చేస్తారు, అన్ని చేస్తారని ఇప్పుడు నామినేషన్ అయ్యి ఎలక్షన్ అయ్యేదాకా ఏదో అలాగే అంటారు. తర్వాత మీరు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేయడానికి కొంత అవకాశం ఉంటుంది కొంత. ఎందుకంటే ఈ ఇద్దరు సంబంధాలు వ్యవహారాలు ఒకటి చూసుకోవాలి. నిధులు వ్యవహారం అంటే సంబంధాలు చెడతాయన్న పరిస్థితుల్లో ఇది ఇంక మళ్ళీ కొనసాగుతాయి, బానే ఉంటుందనే సంకేతమే కదా. లేదు, మనకి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అక్కడ క్యాపిటల్ అదన్నీ అయ్యేదాకా ఏంటంటే తెలుగుదేశం ఆ రూలింగ్ లో ఏ పార్టీ ఉన్నా కూడా ఇప్పుడు కేంద్రంతో ఘర్షణ పూరిత వైఖరి అవలంబించడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. మీరు ఊరికే ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆ టూట్ అని చెప్పి వదిలేస్తే సరే అలాగే ఉంటుంది. దానివల్ల ఆయనకు నష్టం లేదు, వాళ్ళకి పోయేది 4 ఎమ్మెల్యేలు, అందులో 2 మంత్రులు, నలుగురులో ఇంత తప్ప వాళ్ళకి పెద్ద పోయేది ఏమీ లేదు, ఉన్నది 2 ఎంపీలు. దీనివల్ల రేపు పొద్దున ఏది ఇచ్చినా కూడా అప్లికేషన్ ఎలాగే నేను చూద్దాం దానిలో ఉందంటే ఇలా అంటారు. ఇప్పుడే చూస్తున్నా అంటున్నారు, రేపు పొద్దున ఇంకొంచెం అంటారు. అందుకనే అది చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలివిగానే అటు ఇటుగా సరే బాబు మేము ఇచ్చేది ఏదో ఇస్తాం, మీరు చేసేది ఏదో మీరు చేయండి అన్నట్టు కొంచెం బ్లో హాట్ బ్లో కోల్డ్ అంటారు. సరే ఇప్పుడు ఉన్న బలంగా వచ్చి పడిపోయేది ఏం లేదు. అది మీ కామెంట్ దీని మీద, సురేష్ ప్రభు గారికి ఇవ్వడం ప్రయోజనాలు ఈ విషయం మీద. కరెక్టే సార్. ఇంతకుముందు 2 years అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. మరి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళంతా మరి భారతదేశ రాజకీయాల్లో ప్రెడామినెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ 2 years లో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళేం తెచ్చారు, ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ఏ సమస్యల మీద పరిష్కారం దిశగా వెళ్తా ఉన్నాయి అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళే మేము భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డబ్బులు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. వీళ్ళే మరి మాకేమీ ఇవ్వలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మీరు మాట్లాడకండి ఎలా ఉండమని చెప్పి అధినాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు సరిగా అంటే మీరు ఇప్పుడు వైసీపీ గానీ కాంగ్రెస్ గానీ మీరు వచ్చేసేయండి, మంత్రులను వెనక్కి తీసుకొచ్చేయండి అని అడుగుతున్నారు. సో అట్లాంటి పరిస్థితులు ఏం లేవు, వాళ్ళ సంబంధాలు బాగానే కొనసాగుతాయని సంకేతం వాళ్ళు కామెంట్ చేశారు. అలాంటప్పుడు బాహోటంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి సంబంధికులను మాట్లాడటం అనేది మరి చాలా తప్పిదం కదండి. ఇప్పుడు బీజేపీతో కలిసి ఫ్రెండ్షిప్ కలిసి వెలుస్తా ఉంది, ప్రభుత్వం నడుస్తా ఉంది. భారతదేశ ప్రభుత్వంలో అనేక వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. కానీ ఏ మేరకు వాళ్ళు సఫలీకృతం అవుతా ఉన్నారు, ఎందుకు ఒకసారి అనవసరమైన ఇస్తులు ఇసురుతా ఉన్నారు, లేకపోతే జోగొడతా ఉన్నారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉందనేది. వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవసరం లేనప్పుడేమో మళ్ళా చొచ్చగొట్టుకోవటం. సురేష్ బాబు గారిని తీసుకొచ్చిన వెంటనే రైల్వే జోన్ అంటున్నారు, చాలా చాలా మంచి పనులు అవుతాయి అన్నారు. చూద్దాం, ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాలి. కానీ ముఖ్యంగా మొట్టమొదట సంధ్యా చౌదరి గారికి, తర్వాత టీజీ వెంకటేశ్వర గారికి, సురేష్ బాబు గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సుజనా చౌదరి గారు మంత్రిగా ఉన్నారు, ఆయన వల్ల చాలా నిధులు రావడం జరిగింది. అంటే పాత పెండింగ్ ఉండేటివి కానీ కొత్తవి కానీ నిరంతరం ఆయన దానిపైన చాలా కష్టపడి అందరితో మాట్లాడి, ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళ మాదిరి పెద్దగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు, కానీ కోఆర్డినేషన్లో మరి అందరినీ మరి మాట్లాడడంలో నిరంతరంలో చాలా ఘన విజయం సాధించాలని చెప్పొచ్చు అనమాట. ఆయన ఉండబట్టి మాత్రం జరిగింది. సరే, ఇప్పుడు ఈరోజు సురేష్ బాబు గారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నా కూడా ఏం జరగలేదు అన్నప్పుడు ఇంకెవరు లేకపోతే అది కూడా జరగదు కదా. ఇప్పుడు మనం కామర్స్ కంటే కూడా రైల్వే శాఖ అనేది చాలా ముఖ్యమైన శాఖ. సరే, మన బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఒక సీటు కేటాయించినప్పుడు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలన్నది వాళ్ళకి ఇష్టమైనప్పటికీ కూడా కొంత ఇండికేషన్ ఉంటుంది సురేష్ బాబు గారికి ఇస్తామన్నట్టు. అది మన రాష్ట్ర అభివృద్ధి రీత్యా, ఉదాహరణకు మేమున్నాము మా కడప జిల్లా నుంచి కానీ అనంతపురం కానీ రాయలసీమ నుంచి కానీ రాజధానికి డైరెక్ట్గా చాలా చోట్ల నుంచి ట్రైన్ లేవు. ఎంతో కొంత తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు అన్నట్టు రైల్వే జోన్ కూడా చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు దీంట్లో విభజన చట్టంలో కూడా పెట్టాలి. అభ్యర్థిత్వం లేకపోయినా చేయాల్సిన పనులు ఇవి, కానీ ఇచ్చాక కొంచెం స్పీడ్ ఉంటుందేమో. సంబంధిత శాఖ మంత్రి కూడా బాధ్యత ఉంటుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై రైల్వే మంత్రిగా ఉంటే అంటే మీరు అడిగారా నాయకుడు, అంటే ఏమన్నా మాకు కూడా మరి ప్రత్యేక హోదా ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కొంచెం త్వరితగతిన ఇప్పించినట్లాంటివి ఏమన్నా చర్చకు వచ్చాయా? ప్రత్యేక హోదా అనేటువంటి విషయం అది ఇంకా మంత్రుల స్థాయిలో లేదు, అది ప్రధానమంత్రి స్థాయిలో ఉంది. కానీ రైల్వే జోన్ విషయంలో కానీ మరి చాలా జిల్లాల నుంచి రాజధానికి రైలు మార్గాలు కానీ ఇవన్నీ కూడా సురేష్ బాబు గారి చేతిలో చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో డైరెక్ట్ గా సంబంధం ఉంటుంది. మరి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు జయరాం రమేష్ ఇక్కడ నుంచి ఉండేటప్పుడు అదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ తరఫున, ఇక రాజ్యసభ మెంబర్ కాబట్టి చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితిలో మనకేం ముఖ్యమైనది రాజధానికి నిధులు, దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి సమస్య రైల్వేల సమస్య, రైల్వే లైన్లకు సంబంధించింది. ముఖ్యమైన సమస్యకు వేరే శాఖ మంత్రికి ఇచ్చేదానికంటే కూడా రైల్వే శాఖ మంత్రికి ఇచ్చిన దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా అభివృద్ధి. హామీలు అనేది ఇప్పుడు ఏదో రాజ్యసభ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడే చేయండి అని అది కండిషన్ పెట్టడానికి అది బాగుండదు. కానీ ఇచ్చిన తర్వాత మాత్రం గట్టిగా పట్టుబట్టి సాధించడానికి చాలా అవకాశం. రైట్ రుద్రరాజు గారు, రెండు అంశాలు ముఖ్యంగా మీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఏవో ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయాలని ఒక నిర్ణయంతో పాటుగా ఈ అంశం రెండు కలిపి మాట్లాడండి. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? బేసికల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి లాస్ట్ 2 years లో కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మేము గడిచిన 2 సంవత్సరాలుగా పోరాటం చేశాము. దాంట్లో కోటి సంతకాలు ఉద్యమం చేశాము, పోలీస్ స్టేషన్లో కేసెస్ పెట్టాము, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ధర్నాలు చేసాము. ప్రెషర్ బిల్డప్ చేయడానికి బాగా చేయగలం. మేజర్ డెలిగేషన్ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం కాడ జస్ట్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ లీడర్షిప్, జరుగుతున్న అన్యాయాన్ని, బిల్లులో ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంటేషన్, వీటిలన్నిటి గురించి ఫర్దర్ గా దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే ప్రజా బ్యాలెట్ అనేటువంటిది ఒకటి పెట్టబోతున్నాం. సో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కూడా దీనికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఇదంతా రాజకీయంగా పుంజుకునే ఒక ప్రయత్నమా ఆంధ్రప్రదేశ్ లో? పొలిటికల్ పార్టీగా ఎవరి యాక్టివిటీస్, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. మెజారిటీ ఇష్యూ ఇస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ ఇచ్చారో బిల్ ఉంది, బిల్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి, ఇప్పుడు చెప్తారు భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటి 83 లక్షల మేళ్లు చేస్తామని చెప్పారు కదా, అవన్నీ కూడా దట్ ఇస్ ఆల్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ రోడ్ బడ్జెట్స్ అవన్నీ కూడా చెప్తున్నారు. సో వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి, మనకి 16,000 కోట్లు దానికి సంబంధించి ఇవ్వాలనుకోండి, సపోజ్ డిఫిసిట్ ఇవ్వాలని, రెవెన్యూ డిఫిసిట్ ఇచ్చినది ఎంత, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. సో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేయాలి, ఫోకస్ చేయాలి. అదేవిధంగా అనేకమైనటువంటి ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఇష్యూస్, వీటిలన్నిటి మీద కూడా మేము చర్చించడం జరిగింది. పొలిటికల్ ఒక యాక్షన్ ప్లాన్ 6 నెలలకు సంబంధించి, ఒక 6 నెలల కాలానికి సంబంధించి మాకు ఉన్నటువంటి సభ్యులందరితో కూడా ఒక కన్సల్ట్ తీసుకోవడం ద్వారా దీన్ని మళ్ళీ పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పెడతాం. దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రైవేట్ బిల్ మీద టీడీపీ మద్దతు అడిగారు మీరు, కేవీపీ గారు పెట్టిన ప్రైవేట్ బిల్ మీద. దాన్ని నిన్న చంద్రబాబు వెంకయ్యనాయుడు గారిని కూడా అడిగారు. చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మీరు అంటే అప్పుడు చేసింది మీరు మర్చిపోయి ఇప్పుడు ఎవరిని ముంచడానికి మళ్ళీ ప్రైవేట్ బిల్లుకు సంబంధించినటువంటిది ఇష్యూ. ఇప్పుడు సరే కేవీపీ గారు ప్రవేశపెట్టినట్టు ప్రైవేట్ బిల్లుకు సంబంధించి
అన్ని రాజకీయ పార్టీలను అడిగాము. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెంకయ్యనాయుడు గారికి కేవీపీ గారు ఉత్తరం రాశారు, ముఖ్యమంత్రి గారు రాశారు. మేము అదేవిధంగా ఢిల్లీలో ఉన్నప్పుడు శరద్ పవార్ గారిని, శరద్ యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా కాదు, వాళ్ళందరూ కూడా సీతారాం యేచూరి గారు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సో అఫీషియల్ గా అది లిస్ట్ అయింది, బిజినెస్ లో ఉంది, జరుగుతుంది, ఎప్పుడప్పుడు రావాల్సిందే. అది టీడీపీ మద్దతు అడిగితే నేను ఆయన చేసిన కామెంట్ అదే. సో ఈ నేపథ్యంలో ఇది వాళ్ళకి ఛాన్స్, టీడీపీ కూడా ప్రెజర్ బిల్డప్ చేయడానికి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటిది మనం ఇంకా చెప్పలేం. కానీ బట్ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ మధ్యన సంబంధాలు కొంతవరకు బాగానే ఉన్నాయి కాబట్టి దీన్ని పెట్టుకుని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు కొంత డెఫినెట్ గా దీన్ని పర్సూ చేయాలి. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, మీరు పెట్టిన ప్రైవేట్ బిల్లు ఎట్లా సపోర్ట్ చేస్తారు? రాజకీయంగా ఇబ్బంది అవచ్చు కానీ ప్రజలు అక్కర్లేదు. మీరు మేము వీఆర్ రెడీ అండి, వీఆర్ విత్ ఓపెన్ మైండ్. వాళ్ళు కనుక చేస్తామని అనుకుంటే మా మెంబరు దానికి సంబంధించిన ఏది కావాలంటే అది డెసిషన్ తీసుకోవడానికి ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పెట్టారు, మూవ్ అయింది, మాట్లాడారు ఆల్రెడీ. దాని మీద డెఫినెట్ గా ఈవెన్ మినిస్టర్ రిప్లై కూడా అయిపోయింది. సో ఓన్లీ ఎప్పుడెప్పుడు డివిజన్ అడుగుతారు, డివిజన్ అడిగిన తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి గెలుస్తుందా, ఓడుతుందా, ఉంటుందా అనేటువంటి ఒక విషయం. కృష్ణారావు గారు చెప్పాలి. కానీ ఒక పాయింట్ అర్థం కాలేదు మీరు నేను చేసిన, టీడీపీని రాజకీయ పార్టీగా అనర్హమైందిగా ప్రకటించాలి, నీసిని కోరడం ఏంటి అంటే ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారు రూపొందించినప్పుడే వాళ్ళు ఒక అఫిడవిట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చి ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తున్నారు, మీరు ఫాల్స్ అనకన్నా ఫుల్ఫిల్ చేయగలుగుతారా చేయలేరా అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన దగ్గర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక చంద్రబాబు అఫిడవిట్ ఇచ్చారు. సో మేము అనేది ఏంటంటే 2 సంవత్సరాల్లో పనితీరులో వాళ్ళకి 8వ తారీఖు 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల పనితీరులో మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, నాన్ ఇంప్లిమెంట్ ఏముంది, దానికోసం వి గాట్ ఎవ్రీ రైట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్ ప్రయత్నం సమన్వయ కమిటీ భేటీ సమన్వయం కోసం లేకపోతే ప్రభుత్వం మీద పోరాటం కోసం ఇదొకటి పాయింట్. అది రాజకీయ పార్టీగా అనర్హమైందిగా ప్రకటించాలి, నీసిని కోరడం చేసే ప్రయత్నం కోసం. అప్పుడు తెలుగుదేశం పార్టీ రకరకాల ఉచిత హామీలు అవి ఇవ్వడంతో ఒక కంప్లైంట్ వెళ్తే వాళ్ళు అడిగితే యనమల రామకృష్ణుడు గారు అధికారికంగానే అఫిడవిట్ దాఖలు చేశారు ఎన్నికల సంఘానికి. ఏమిటి మీరు ఇవన్నీ అవి ఫ్రీ అంటున్నారు, ఇవన్నీ కుదురుతాయంటే అవన్నీ కుదురుతాయండి, మేము అన్నీ ఆలోచించే చేసాము అనేది ఆయన చేసింది. ఇప్పుడు కొంత ఇచ్చారు కదా, మొత్తం రుణమాఫీ చేయలేదు, 5,000 కోట్లు 6,000 కోట్లు ఇది ఇచ్చారు. ఇక ఇచ్చాం కదా అని చెప్తారు కదా, ఇచ్చాం కదా ఇస్తాం. తెలంగాణ 99% అమలు అవుతున్నాయని చెప్పిన ఎన్నికల ప్రణాళిక అనేది ఒక ఏడాదికి ఒక రోజుకి సంబంధించిన వ్యవహారం కాదు. 5 సంవత్సరాలుగా ఇది అది 5 సంవత్సరాల పాటు మీరు ఎప్పుడైనా అమలు చేసేది దశల వారీగా అనేది. అది ఇప్పుడు 5,000 కోట్లు ఇచ్చాను. ఇప్పుడు ఎవరు వెళ్తారు కోర్టుకి దాని మీద? వెళ్ళినప్పుడు చూస్తారు, అవును ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అంటారు. అన్నింటిలో కొంచెం కొంచెంగా ఏదో చేసి ఉంటారు కదా. సో అది కాదు మెయిన్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో 3% అనుకుంటూ వచ్చింది ఓటు మొత్తం. బికాజ్ అది అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మేము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. సోనియా గాంధీ గారికి మేము ఇలా చెప్పాము, వద్దమ్మా అది ఇదని. సరే ఇది అయ్యింది. మొదటిసారి వాళ్ళు చాలా ఘోరమైన పరాభవాన్ని పొందారు. పొందిన తర్వాత దాన్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి వీళ్ళు జనాలకి వాళ్ళు తీసుకుంటున్న ఇష్యూలు దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఒకటే ప్రత్యేక హక్కు, ప్రత్యేక మన హోదా వ్యవహారం. ఈ ప్రత్యేక హోదాది స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు కదా అడుగుతున్నది. ఇప్పుడు అదేమో వాళ్ళు క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేశారు, మహానాడు రెజల్యూషన్ పాస్ చేశారు. దాన్ని ఇప్పుడు ఆ ఇష్యూని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తారా? మీరు చేయకపోతే మేము చేస్తాం. మేము చేయడానికి ఏమిటి ఉన్నాం? ఏకైక ఇది ఏంటంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు ఆయన రామచంద్ర గారు. దట్ ఈస్ నథింగ్ రాంగ్. ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టినప్పుడు నాకున్న అవగాహనలో ఏమవుతుందంటే, ఇది చర్చకు వచ్చి ఓటింగ్ టైం వచ్చినప్పుడు అధికార పక్షం నుంచి మంత్రి ఎవరో ఏమంటారంటే, మీరు ప్లీజ్ విత్డ్రాది మేమే తీసుకొస్తామని, లేకపోతే హామీ ఇస్తే అది సభ్యుడేమో విత్డ్రా చేసుకుంటాడు. అలా కొన్ని 100,000 ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఇక్కడ అక్కడ అవుతుంటాయి. అయితే ఆయన సమాధానం ఇస్తూ ఆ రోజు హరిభాయ్ చౌదరి గారు నో నథింగ్ డూయింగ్, మేము ఇచ్చేదే లేదు అన్నాడు. సో ఆయన ఓటింగ్ ప్రెస్ చేశాడు. ఓటింగ్ కారణాంతరం వల్ల ఆ రోజు కోరం లేదు, వస్తుంది. రేపు ఓడిపోతుంది కూడా. కేవీపీ పెట్టాడు కాబట్టి గెలిపేసేది కాదు. అయితే ఇటు ఓడిపోవడం అంటే ఎవరు ఓడించాలి దాన్ని? ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ, వీళ్ళు ఓడించాలి దాన్ని. ఎవరు వీళ్ళు? బీజేపీ వాళ్ళు మేము హామీ ఇచ్చారు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఎందుకు పెట్టలేదని వెంకయ్యనాయుడు గారు చాలా ఇదిగా మనం కూడా చెప్పాడు. ఆయన ఏమైనా అర్థం ఉందా? కేవీపీ చేసేది ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆ రోజు పెట్టేయచ్చు కదా. సరే వీళ్ళు ఎందుకు పెట్టలేదు మరి? వీళ్ళు 2 ఏళ్ళే, వీళ్ళు 3 సార్లు సవరించారు కదా దాన్ని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సవరించారు చట్టాన్ని. మీరు వీళ్ళే పెట్టేసేయచ్చు కదా, వీళ్ళు ఎందుకు పెట్టలే మరి? సో ఇది బ్లేమ్ గేమ్ ఎలా ఇది కాదు. కానీ
ఇట్స్ ఇష్యూ ఆయన పెట్టాడు. మీరు డెమోక్రటిక్ గా ఓడించండి, ఓడిస్తే వీళ్ళకే పరుగు పోతుంది కదా, మీరు ఎవరికి ఓటింది అలా అని అనుకూలంగా వేస్తే ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎలా ఇచ్చేస్తారు అధికార పక్షం? అది ఒకే ఒక్కసారి సాధ్యమైంది. సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు కదా, ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పరిపాలనలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. ఈ బైగమీకి సంబంధించిన అది కూడా కాగ్రిజిబుల్ అఫెన్స్ చేయాలని, అది ఇవాళ కూడా చట్టం అవుతోంది. అది ఆ రోజు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏంటంటే అఫిషియల్ గా బిల్లుగా మారుస్తారు అది, బట్ ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లుగానే కొనసాగారు. ఈ విషయంలో మీరు అన్నట్టు అసాధ్యమే ఇది అసాధ్యం అంటే ఒకటి రాజ్యసభలో సాధ్యమే, మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షానికి, బట్ లోక్సభలో మళ్ళీ లోక్సభ కూడా అయితే కదా చట్టం అయ్యేది అది. సో ఇది ఇప్పటికైనా ఈ భేషజాల పోకుండా మేము ఇస్తామనో చేస్తామనో చెప్తే రామచంద్రరావు గారు విత్డ్రా చేసుకోవచ్చు. జాతీయ అధ్యక్షుడి స్థాయిలో మరి ఆయన కూడా దాదాపు చెప్పేశారు. ఈ మే నాట్ ప్రెస్ ఫర్ డివిజన్ అది కూడా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దే. కాంగ్రెస్ పార్టీ బలపడే ప్రయత్నాలు సార్ రాజకీయ పార్టీగా చేసుకుంటుంది రుద్రరాజు గారు చెప్పినట్టు, మరి వైసీపీ దీన్ని ఎట్లా చూస్తుంది? వైసీపీ చూడటమే ఉందండి. పొలిటికల్ పార్టీ అనేది ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు, ఆ పార్టీ అప్లిప్మెంట్ కోసం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఇంకొక పార్టీ ఎన్ని పార్టీలు వస్తే మాకేమవుతుందండి? పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ రకరకాల కొత్త పార్టీలు కూడా రావచ్చు. వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢోకా లేదు. మేము నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యలను పోరాడుతాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆలోచనతో ప్రకారం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలను మేము ముందుకు తీసుకెళ్ళాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఏ పొలిటికల్ పార్టీ అప్లిప్మెంట్ వచ్చినా, డౌన్ అయినా, పారిపోయినా, కొత్త వాళ్ళు వచ్చారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు? ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నారని మొదట చెప్పారు. ఈ రోజు ఎందుకు వెళ్తున్నారో అర్థం అవుతుంది. అది సార్ వెళ్ళేవాడు ప్రతి వాళ్ళు ఒక రాయేసి వెళ్ళిపోవటం అది సహజం. నాకు ఇష్టం లేకపోతే మీద కూడా ఒక రాయేసి ఎన్టీవీలో బాగాలేదని రేపు నుంచి రాను, అది అలవాటు అయిపోయింది ప్రజా జీవనంలో. కాబట్టి దానికోసం మా పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ పార్టీ పెరిగినా తగ్గినా ఏదన్నా వచ్చి ఎవరైనా పార్టీలో వస్తానన్నా పోతానన్నా దాని గురించి ఆలోచన లేదు. ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటాం. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. లింగారెడ్డి గారు, ఇక్కడ ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు వెనకాల చిత్తశుద్ధి లేదు. అది అంటే వాళ్ళ రాజకీయం కోసము, వాళ్ళ ప్రచారం కోసము, లేకపోతే ఉనికిని చాటుకోవడం తప్ప ఇందులో వేరేది లేదు. నిజంగా వాళ్ళకు ప్రత్యేక హోదా రావాలంటే బలంగా ఉంటే రాజ్యసభలో వాళ్ళ పరిస్థితి బాగుంది. బాగుండేటప్పుడు వేరే రకంగా మరి ఆ బిల్లుల్లో ఈ కార్యక్రమాలను కూడా అడ్డుకొని ఆ విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు సాధించడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. జాతీయ పార్టీ కాబట్టి అవకాశం ఉంది. కానీ ఏదైతే చేసడానికి అవకాశం ఉందో దాన్ని వదిలేసి అవకాశం లేని దాన్ని పట్టుకొని కాదు. నాయకుడు ఆల్రెడీ నాకు గుర్తున్నంత వరకు మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మొన్న ఒకసారి చెప్పినట్టు గుర్తు. మరి నిన్న మళ్ళీ ఆయన రివర్స్ లో మాట్లాడారు, మీరు ఇప్పుడు ఎవరిని ముంచడానికి లేకపోతే రాజకీయంగా మీ గురించి ఆడుకోవడానికి బిల్లులు పెడితే మద్దతు ఇవ్వాలా అని. మరి ఎట్లా దాని మీద మళ్ళీ మీరు వెనక్కి వెళ్తున్నట్టు కదా, రేపు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఎట్లంటే ఎవడో అమ్మ నాయను చంపేసి నేను అనాథం బాబు నెట్టుంది. అంటే చేసింది ఎవరు, కారణం ఎవరు, మొత్తం అంతా చేసేసి ఈరోజు నాశనం చేసేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికో, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటం పెట్టేదానికో వాడుకోవడం తప్ప సాధించేటువంటి ఇది లేదు. మీరు తేవచ్చు కదండి అధికారికంగా బిల్లు, ఆయన వదిలేయండి, అది ఓడించండి, ఇది మీరు మేము పెట్టినా కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్ అవుతుంది తప్ప. మీరంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా ఎన్డీఏలో, మా పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. అది ప్రభుత్వం తరఫున మంత్రివర్గం తరఫున పెడితేనే అధికారిక బిల్. ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీ అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ ప్రధానమంత్రిలో వాళ్ళని ఒప్పించి చేయాల్సినటువంటి కార్యక్రమం కానీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు లేకపోతే అదేదో దానికోసం దీనికోసం సరే మేము ఓటేస్తాం ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఏమి సాధిస్తాం చెప్పేది. రేపు వచ్చేసి సంబంధాలు చెడిపోతాయి. సంబంధాలు చెడిపోతే రాష్ట్రం దెబ్బతిందా, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందా? సంబంధాలు పెట్టుకోండి. సుజనా చౌదరి గారికి ఏం సాధించారు చెప్పండి వాళ్ళతో అలయన్స్ లో పెట్టుకోండి. రాష్ట్రం కోసం పెట్టుకుంటారు. సొంత పనులు చేసిన స్కాములు చూస్తూనే ఉండండి అంటే